బెంగళూరులో మరొక ఘోరం వెలుగు చూసింది. వరకట్న వేధింపులకు ఒక ఇల్లాలు బలైంది. భర్త చిత్రహింసలు తట్టుకోలేక భార్య ఊరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. 3 ఏళ్ల క్రితం సందీప్తో పూజశ్రీ వివాహం జరిగింది. అయితే బ్యాంకులో క్యాషియర్గా పనిచేస్తుంది పూజశ్రీ. మరోవైపు నందీప్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంపై భార్య నిలదీయడంతో ఇక సమాధానం చెప్పలేక, ఎలా చెప్పాలో తెలియక భార్య మీద కోపం పెంచుకొని వరకట్నం పేరుతో టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. పుట్టింటి నుంచి వచ్చినటువంటి కేవలం గంటలోనే అప్పటికే పుట్టింటికి వెళ్ళిపోయింది ఆ యువతి. అక్కడేదో పోలీసులు కేసు కూడా నమోదైంది, పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. పుట్టింటి వాళ్ళు కూడా, ఆ యువతి పుట్టింటి వాళ్ళు కూడా ఈ విషయం గురించి మాట్లాడారు, అతనికి నచ్చజెప్పారు. తీరా పుట్టింటి నుంచి ఆ యువతి తిరిగి తన భర్త దగ్గరకు వచ్చినటువంటి కేవలం గంటలోనే పూజశ్రీ మృతదేహం కనిపించింది. పూజశ్రీని భర్తే హత్య చేశాడు అని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు బగలగుంట పోలీసులు. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. పెట్రిషియా ఉన్నారు మనతో. పెట్రిషియా, ఏం జరిగింది? పుట్టింటి నుంచి అప్పుడే కాంప్రమైజ్ చేసుకున్నారు, అంత బాగానే ఉంది. భర్త దగ్గరికి వచ్చిన గంటలోపే శవమై కనిపించింది ఆ భార్య. ఏం జరిగింది? పోలీసులు ఏమంటున్నారు? బెంగళూరులో ఘోరం చోటు చేసుకుంది. ఏదైతే వివాహిత పెళ్ళైన 3 ఏళ్ల తర్వాత కూడా బలవన్మరణానికి పాల్పడింది. పూజశ్రీ అన్న మహిళ నందేష్ అన్న వ్యక్తిని కూడా పెద్దల సమక్షంలో వాళ్ళు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఎక్స్ట్రా డౌరీ అడగడము, అధికంగా నాకు డబ్బులు తీసుకురావాలంటూ కూడా ఆ వరకట్నం కోసం వేధింపులకి గురి చేశాడు. అనేక సార్లు కుటుంబ సభ్యులు చెప్పినప్పటికీ కూడా అతను వినకపోవడము, ఒకవైపు భార్య నచ్చలేదంటూ కూడా ఇలా వేధింపులకి గురి చేశారు. ఒకవైపు పూజశ్రీ కూడా అనేక సార్లు చెప్పినప్పటికీ కూడా వినకపోవడం, తను ఒక బ్యాంక్ లో క్యాషియర్ గా పనిచేస్తున్నప్పటికీ కూడా ఇలా క్యాషియర్ డబ్బులు తీసుకొని రామని చెప్పడము, అతను మద్యానికి కూడా అలవాటు పడ్డాడని కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే పూజశ్రీ ప్రెగ్నెంట్ అవ్వడము, ఆ తర్వాత కూడా తనని నాడియాకి కూడా పంపించే ప్రయత్నం చేశాడు. ఇదే క్రమంలో కూడా బెంగళూరులో కూడా అనేక సార్లు వాళ్ళు అక్కడ నివసిస్తున్న టైంలో కూడా నువ్వు ఇక్కడ ఉండకూడదు, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోవాలి అంటూ కూడా ఇలా వేధింపులకి గురి చేసేవాడు. అదే కాకుండా ఆ మహిళ ఎన్నిసార్లు చెప్పినప్పటికీ వినకపోవడము, వాళ్ళకు ఒక చిన్న పాప కూడా ఉందని కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే బెంగళూరు పోలీస్ స్టేషన్ లో కూడా తను కంప్లైంట్ చేసింది. నోయిడాలో కూడా అనేక సార్లు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా అతను మారతా అని చెప్పడము, దాని తర్వాత మళ్ళీ అమ్మాయి ఇంటికి రావడము, ఆ తర్వాత మళ్ళీ గొడవ పడడం, మళ్ళీ పుట్టింటికి వెళ్ళిపోవడం, అంటే ఇటువంటివి తరచూ జరిగేది. అలానే ఒక రోజు పుట్టింటికి వెళ్ళిపోవడము, పుట్టింటి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత 1 hour లోపనే తను బలవన్మరణానికి పాల్పడింది. ఎవరైతే గ్రాండ్ మదర్ ఉన్నారో పూజ నాన్నమ్మ చెప్పే ప్రకారం చూస్తే కూడా నందేష్ కూడా మరో మహిళతోని కూడా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. అనేక సార్లు పూజ మాకు చెప్పింది. పూజ కూడా తన ఫోన్ చెక్ చేసినప్పుడు కూడా అనేక విషయాలు బయటపడి నిలదీసినప్పటికీ కూడా నీకు అక్కర్లేదు, నీకు అవసరం లేదు, నువ్వు గోల్డ్ ఆర్నమెంట్స్ అన్ని కూడా నీకు ఇటువంటివి ఏవి వద్దు అంటూ కూడా అతని దగ్గర పెట్టుకోవడము, సరిగ్గా ఏది చేసినప్పటికీ కూడా వంకలు చెప్పడం, తిట్టడం, ఇటువంటి తరచు చేసేవాడు. తీవ్రమైన మనస్తాపంకి గురైపోయి నా మన్మరాలు చనిపోయిందంటూ కూడా పూజ వాళ్ళ గ్రాండ్ మదర్ చెప్పిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు మా పాప చనిపోవడానికి కారణం అతని అనేక సార్లు వేధింపులకు గురి చేయడం, తను బలవన్మరణానికి పాల్పడడానికి కూడా ఇతనే కారణం అంటూ కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పెట్రిషియా, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. చూస్తున్నాం, వరకట్న వేధింపుల రూపంలో ఆ యువతి ప్రాణాలు తీశాడు అతను. భర్తే ఆ యువతిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఇది ఆత్మహత్యగా, బలవన్మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు అనేది తల్లిదండ్రుల యొక్క ఆరోపణ. దీని గురించి విచారణ చేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. తమ కూతురు ప్రాణాలు పోయినందుకు న్యాయం జరిగి తీరాలి అంటూ వాళ్ళు అడుగుతున్నారు. మేము చెప్తున్న వార్త కానీ చూపిస్తున్నటువంటి విజువల్స్ కానీ కొంచెం చూడడానికి కఠినంగా ఉండొచ్చు, సున్నిత మనస్కులు గాయపడవచ్చు. యూస్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్, జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తోంది. ఒకసారి అసలు జరిగినటువంటి ఈ స్టోరీని చూస్తే, క్లియర్గా చూస్తే, బ్యాంకులో క్యాషియర్గా పనిచేస్తుంది పూజశ్రీ. తన వయసు 28 ఏళ్ళు. అయితే
ఆ యువతికి నందీప్ అనే వ్యక్తితో 3 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఒక పాప కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే చాలా రోజుల పాటు బాగానే సాగినటువంటి వీరి వివాహంలో మరొక యువతి వల్ల సమస్యలు వచ్చాయంటూ చెప్తున్నారు. మరొక యువతితో నందీప్కు అక్రమ సంబంధం ఉందని అది గుర్తించినటువంటి పూజశ్రీ ప్రశ్నించడంతో ఆ కోపం పెంచుకొని తనని చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడని, ఎలా తనని హింసించాలా అని ప్లాన్ చేసుకొని వరకట్నం అనే పేరుతో అప్పటికే 30 లక్షలు అప్పు చేసి తమ కూతురు పెళ్లి చేశామంటూ ఆ పేరెంట్స్ చెప్తున్నారు. అయినా సరే నాకు ఇంకా కట్నం కావాలి, కారు కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది తీసుకొస్తేనే నేను నీతో కాపురం చేస్తాను, లేదంటే నా ఇంటికి రావద్దు అని చాలాసార్లు తనని ఇబ్బంది పెట్టాడని, తాను పుట్టింటికి వచ్చిందని మళ్ళీ సర్ది చెప్పి అతనితో మాట్లాడి తిరిగి ఇంటికి పంపించామని, అయినా తన చిత్రహింసలు మానకపోవడంతో చివరికి ఆ యువతి పూజశ్రీ వెళ్ళి పోలీస్ స్టేషన్లో పలుసార్లు కంప్లైంట్ చేసింది. పోలీసులు కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. కానీ అతని పద్ధతి మారలేదు. ఇంకా ఎక్కువగా తనని మానసికంగా హింసించడం మొదలుపెట్టాడు. చివరికి తట్టుకోలేక పుట్టింటికి వెళ్ళిపోతే మళ్ళీ లేదు నేను బాగా చూసుకుంటానని వాళ్ళకి మాటిచ్చి ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. కానీ ఇంటికి వచ్చిన గంటలోపే ఆ యువతి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లుగా కనిపించింది. విగత జీవై అక్కడ కనిపించింది. ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు, కేవలం వెళ్ళిన గంటలోపే ఇలా ఎలా జరుగుతుంది? మేమందరం తనకు మద్దతుగా ఉన్నాం కదా, నిజంగా ఇష్టం లేకపోతే మాతో ఉండిపోతుంది కదా అని పేరెంట్స్ అంటున్నారు. ఖచ్చితంగా అతనే ఆ యువతిని దారుణంగా తన ప్రాణాలు తీసి ఇది ఒక బలవన్మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు అని ఆ యువతి పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం కావాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. వారికి ఒక చిన్న పాప కూడా ఉంది కదా, ఒక చిన్న పాప. మరి ఇప్పుడు ఆ పాప పరిస్థితి ఏంటి? తన తండ్రే తన తల్లిని చంపేశాడు అంటూ బయట వాళ్ళు ఒకవేళ చెప్తే రేపు ఆ పాప పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏం చర్యలు తీసుకోబోతున్నారనేది కొంత చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుకు సంబంధించి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, మాకు న్యాయం కావాలి అని. ఈ అంశం మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? మీరేమనుకుంటున్నారు? నిజంగా భర్తే ఆ యువతి ప్రాణాలు తీశాడని మీరు కూడా అనుకుంటున్నారా? లేకపోతే ఆ చిత్రహింసలు భరించలేక ఆ యువతి ప్రాణాలు తీసుకుంది, బలవన్మరణానికి పాల్పడ్డారని మీరు అనుకుంటున్నారా? ఎలాంటి శిక్షలు వేయాలి? వరుసగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలోని బెంగళూరులోనే చూసాం ఇలాగే వరకట్న వేధింపులకు ఒక ప్రెగ్నెంట్ విమెన్, అప్పటికే ప్రెగ్నెంట్ అయినటువంటి 7 నెలల ప్రెగ్నెంట్ బలవన్మరణానికి పాల్పడడం చూసాం. లేదంటే ఇలా అక్రమ సంబంధాలతో ఎన్నో కుటుంబాలు రోడ్డును పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి.